హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఎక్కడికి ఇంత ఫాస్ట్గా బయలుదేరిపోతున్నాము అనుకుంటున్నారా? మేమైతే ఈరోజు చింతలూరు వెళ్తున్నాము. అంటే ఎప్పుడో అనుకున్నాను వెళ్ళాలి అని చెప్పేసి, కానీ ఇప్పుడు కుదిరింది నాకు. సో ఇప్పుడైతే బయలుదేరిపోయాము. పాపం నేను డ్రైవ్ చేస్తున్నాను, కానీ మా సిస్టర్ అయితే చాలా భయపడుతుంది, స్లోగా వెళ్ళని. తను కామెడీ చేయడానికి 108 కూడా డయల్ చేసి పెట్టుకుని వీడియో తీసింది. సరే, మేమైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాము. చింతలూరు అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూడగానే అట్రాక్టివ్గా ఇవన్నీ కనిపించాయి. దేవస్థానం ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్లో ముఖద్వారం అంటారు కదా, అదనమాట ఇది. ఇక్కడ చింతలూరు నూకాంబిక అమ్మవారి దేవస్థానం ఇది. చూడండి మొత్తం ఎంత క్రౌడ్ ఉన్నారంటే, నేను ఏమనుకున్నానంటే బయలుదేరినప్పుడు అస్సలు క్రౌడ్ ఉండరులే, 1 మంత్ అయిపోతుంది కదా, ఇంకా లాస్ట్ కదా, ఎవరు ఉండరేమో అనుకున్నాను. బట్ ఎంత ఫుల్ క్రౌడ్ ఉన్నారంటే అస్సలు ఖాళీనే లేదు ఎక్కడ కూడా. చాలా క్రౌడ్ ఉంది. నేను అనుకున్న దానికంటే డబుల్ ఉన్నారు ఇక్కడ. మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. కొత్తగా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఇక్కడ. ఇంతకుముందు ఇలా వాల్ ఏమీ ఉండేది కాదు. ఇప్పుడైతే మొత్తం ఇంకా కడుతున్నారు. ఇక్కడ ఏంటి కాగడాలు అంటారనమాట వీళ్ళని. ఇవన్నీ ఎందుకో అంటే కనుక పిల్లలు దిష్టి పోవడానికి. మెయిన్గా ఈ అమ్మవారి స్పెషల్ ఏంటంటే చూడండి, చిన్నపిల్లల్ని కూడా తీసుకొస్తారు ఇక్కడికి. మెయిన్గా చిన్నపిల్లల్ని తీసుకొస్తారు. వాళ్ళ చేత ఇలా కాగడాలు వేయిస్తే వాళ్ళకున్న దిష్టి అంతా పోయి ఈ ఎవ్రీ ఇయర్ కూడా ఇలా మంచిగా ఉంటుందని చెప్పేసి మేమైతే తీసుకెళ్తాము. మా పిల్లల్ని చల్లగా చూస్తారు అమ్మవారు అని చెప్పేసి కన్ఫామ్గా అయితే వెళ్తాము. ఎందుకంటే 1 మంత్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక డే కన్ఫామ్గా అయితే వెళ్తాము మా పిల్లల కోసం అని అలా అన్నట్టు. అంటే చిన్నప్పటి నుంచి మా డాడీ వాళ్ళు కూడా మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు, అందుకని మా పిల్లల్ని కూడా నేను తీసుకెళ్తున్నాను. ఇక్కడ చూడండి, కోడిని అయితే దిష్టి తీస్తున్నారు. అండ్ ఇది వార్ల కళ్ళు అనమాట. కళ్ళును కూడా దిష్టి తీస్తారు ఇక్కడ పిల్లలకి. అండ్ ఫైనలీ అవన్నీ అయిపోయిన తర్వాత లోపలికి ఎంట్రన్స్. ఇదంతా కూడా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ ఇంకా ఉగాది వచ్చేసింది. అమ్మవారి దగ్గరికి అంటే ఇక్కడికి చాలా దూరం నుంచి వస్తారు కదా, అందువల్ల ఇక్కడ అప్పటికప్పుడు సెట్టింగ్ ఇంకా మొత్తం అంతా వస్తున్నారు అనేసి ఎక్కడ కన్స్ట్రక్షన్ అక్కడ ఆపేసరి 1 మంత్ అయితే కన్స్ట్రక్షన్ జరగదు. ఇంకా అవైలబుల్గా ఇలాగా కొంచెం సెట్టింగ్స్ అయితే చేసేసారు. ఎంత దూరం నుంచి అని చెప్పాను కదా, మాకే వెళ్ళడానికి 1.5 hour పట్టింది. చూడండి ఎంత దూరమో. మాకైతే చాలా దూరం. అంటే ఎన్ని కిలోమీటర్స్ అనేది నాకు అంత ఐడియా లేదు, బట్ 1.5 hour అయితే పట్టింది. నేను అంత స్పీడ్గా వచ్చినా కూడా 1.5 hour పట్టింది. అస్సలు ఖాళీ లేదు. ఎంత క్రౌడో, మొత్తం స్వెట్ వచ్చింది. చాలా క్రౌడ్ ఉన్నారు. ఇంతకుముందు నేను ఎప్పుడు ఇంత క్రౌడ్ అయితే చూడలేదు. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నారు. చూడండి, ప్రతి ఒక్కరి చేతిలో చిన్నపిల్లలు. అంత ఏంటో మరి నాకు తెలీదు, కానీ పిల్లల్ని అయితే మంచిగా తీసుకొస్తారు ఇక్కడికి. ఒక నెలలో పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు ఇక్కడికి. అంత స్పెషాలిటీ అనమాట. అమ్మవారి స్పెషల్. అమ్మవారు చల్లగా చూస్తారు పిల్లల్ని అని చెప్పేసి అందరూ తీసుకొస్తారు. మా దర్శనం అయిపోయింది, బయటకు కూడా వచ్చాం మేము. ఇప్పుడు మా పిల్లలు ప్రసాదాలు తింటున్నారు. మా వెనకాల చూడండి, ఒక చిన్న పాప ఉంది, ఒక 5 months ఎంతో ఉంటుందంతే. ఆ పిల్లల్ని ఇంకొకరిని కూడా చూస్తాను నేను, 1 month బేబీ అనుకుంటా, వాళ్ళని కూడా తీసుకొచ్చారు. అంత పవర్ఫుల్ అనమాట ఈ తల్లి. సో అందువల్ల మేము కూడా మా పిల్లల్ని చల్లగా చూస్తారు అమ్మవారు అని చెప్పేసి మేము కూడా తీసుకొస్తాము ఎవ్రీ ఇయర్. మీలో ఎవరికైనా కూడా చింతలూరు తెలుసుంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ గైస్. నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఇక్కడ మొత్తం అంతా తీర్థం ఉంటుంది. 1 month కూడా ఉంటుంది. మేము లాస్ట్ వెళ్ళాం కదా, ఇవన్నీ కూడా ఈరోజు తీసేస్తున్నారంట మేము వెళ్ళిన రోజు. కాకపోతే తీర్థంలో నాకు ఈ పిల్లల్ని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది, మామూలుగా కాదు. మా వాళ్ళు అయితే ఇది ఎక్కుతానని చెప్పారు, నేనైతే ఎక్కించను. వాళ్ళు ఇప్పటికే ఇలా ఎగిరడం అలవాటు అయిపోయిందని చెప్పేసి నేను ఎక్కించలేదు. కానీ వీళ్ళైతే ఇలా సెట్ చేసుకున్నారు. మీకు ఈ ఐడియా నచ్చితే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వండి వాళ్ళని. చూడండి, తీర్థంలో జీడిలో బాగా ఫేమస్ ఉంటాయి కదా, సాగి జీడి. చూడండి ఎలా చేస్తున్నారు. మా వాడు అది సాగి జీడి కింద నుంచి దూరం అటు ఇటు ఆడుతున్నాడు. ఇంకా ఇలా చాలా ఉంటాయి ఇక్కడ మొత్తం అన్నీ కూడా. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినట్టయితే చింతలూరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ గాయ్స్.